హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న సురేష్ స్టోరీస్. ఈ వీడియోలో మనం ఒక ఎమోషనల్ అండ్ ప్రౌడ్ ప్లేస్కి వెళ్తున్నాం. అదే జైసల్మేర్ వార్ మ్యూజియం. ఇదే మ్యూజియం ఎంట్రన్స్ గేట్. యాక్చువల్లీ ఇది బ్యాక్ సైడ్ గేట్. ఫ్రంట్ గేట్ చూడండి, ఇంకా గ్రాండ్గా ఉంది. నైట్ లైటింగ్స్తో గేట్ పైన జైసల్మేర్ వార్ మ్యూజియం అని గ్లోయింగ్ లెటర్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఈవినింగ్ టైంలో లైట్స్ ఆన్ అయ్యాక అట్మాస్ఫియర్ ఇంకా బ్యూటిఫుల్గా మారిపోతుంది. ఈ మ్యూజియంలో మన ఇండియన్ ఆర్మీ బ్రేవరీ, సాక్రిఫైజెస్, వార్ హీరోస్ గురించి చాలా ఇన్స్పైరింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ చాలా స్పెషల్. ఇక్కడ మన ఇండియన్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ విన్నర్ స్టాట్యూని అరేంజ్ చేశారు. ఇది పరిక్రమ స్టాల్. సెంటర్లో పిల్లర్ పై అశోక సింబల్ ఉంటుంది. దాని చుట్టూ పరమ్వీర్ చక్ర హీరోస్ మెమోరియల్స్ ఉంటాయి. ఎదురుగా మేజర్ సోమనాథ్ శర్మ గారి మెమోరియల్ ఉంది. ఆయనే మన ఇండియన్ ఫస్ట్ పరమ్వీర్ చక్ర అవార్డు విన్నర్. 1947 ఇండో పాక్ వార్ టైంలో కాశ్మీర్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా బ్రేవ్గా ఫైట్ చేశారు. ఫైనలీ కంట్రీ కోసం సుప్రీం సాక్రిఫైస్ ఇచ్చారు. ఇక్కడ పరమ్వీర్ చక్ర అవార్డు విన్నర్స్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. ఈ ప్లేస్లో క్యూఆర్ కోడ్స్ కూడా పెట్టారు. స్కాన్ చేస్తే డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ ప్లేస్కి వచ్చాక మన ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ గురించి ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ పెరిగిపోతుంది. జైసల్మేర్ వార్ మ్యూజియం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఓపెన్ ఉంటుంది. లైట్ అండ్ సౌండ్ షో ఈవినింగ్ టైంలో స్టార్ట్ అవుతుంది. ఆ షోలో ఇండియన్ ఆర్మీ బ్రేవరీ స్టోరీస్, లొంగివాలా వార్ హిస్టరీ, మూమెంట్స్ అన్ని సినిమాటిక్గా చూపిస్తారు. నా సజెషన్ అయితే ఈ ప్లేస్ని ఈవినింగ్ టైంలో విజిట్ ప్లాన్ చేయండి. బికాస్ డే లైట్ అండ్ నైట్ లైట్ షో రెండు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న ట్యాంక్ రియల్ వార్లో యూజ్ చేసిన ట్యాంక్. క్లోజ్గా చూస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అర్థమవుతుంది. ఇలాంటి ట్యాంక్స్తో వార్లో కంట్రీని ప్రొటెక్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో మీరే ఇమాజిన్ చేయండి. ఇక్కడి ఇనాగ్రేషన్ వాల్ పైన మ్యూజియం హిస్టరీ అండ్ ఇనాగ్రేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇంకా ఎగ్జైటింగ్ ప్లేస్కి వచ్చేసాము. ఫైటర్ జెట్ చూడగానే నిజంగానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. రియల్గా సినిమాలో చూసే మిలిటరీ సెటప్ లాగా ఉంది. ఇక్కడ ఫైటర్ జెట్స్, వార్ ట్యాంక్స్, రేడార్స్, మిసైల్స్, ఆర్మీ వెహికల్స్ చాలా ఎక్విప్మెంట్ డిస్ప్లే చేస్తారు. రేడార్స్ ఎలా వర్క్ చేస్తాయి, ట్యాంక్ స్ట్రక్చర్ ఏంటి, ఆర్మీ వెహికల్స్ పవర్ ఏంటి అనే బేసిక్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే చేస్తారు. ఫోటోగ్రఫీకి కూడా ఈ ఏరియా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నా రైట్ సైడ్లో ఉన్న హాల్ చాలా ఇంపార్టెంట్. లొంగివాలా బ్యాటిల్ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. 1947 ఇండో పాక్ వార్లో ఇండియన్ సోల్జర్స్ బ్రేవరీని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్మాల్ గ్రూప్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ ఎలా లార్జ్ ఎనిమీ అటాక్స్ని స్టాప్ చేస్తారో తెలిస్తే నిజంగా ప్రౌడ్ ఫీల్. ఈ సోల్జర్ స్టాట్యూ మ్యూజియంలో వన్ ఆఫ్ ది బెస్ట్ అట్రాక్షన్. నైట్ లైట్స్ పడితే స్టాట్యూ ఇంకా రియలిస్టిక్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న డిస్ప్లే వాల్స్ పైన పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర, అశోక్ చక్ర అవార్డు విన్నర్స్ నేమ్స్ డిస్ప్లే చేస్తున్నారు. మన కంట్రీ కోసం లైఫ్ రిస్క్ చేసి బ్రేవరీ చూపించిన హీరోస్ అందరికీ ఇక్కడ హానర్ చేస్తున్నారు. ఈ ప్లేస్లో డిఫెన్స్ ఫార్వర్డ్ పోస్ట్ ఏరియాని చూపిస్తున్నారు. ఇంకా ATGM జీప్, వీటిని ఎనిమీ ట్యాంక్స్ని టార్గెట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు బంకర్ సెక్షన్లో ఉన్నాం. వార్ టైంలో సోల్జర్స్ సేఫ్టీ కోసం ఇలాంటి బంకర్స్ యూజ్ చేస్తారు. ఇన్సైడ్ అట్మాస్ఫియర్ చూస్తే సోల్జర్స్ కండిషన్ ఎలా ఉంటాయో కొంచెం ఇమాజిన్ చేయొచ్చు. స్మాల్ స్పేస్లో ఎంత బ్రేవ్గా మన సోల్జర్స్ డ్యూటీ చేస్తారో తెలిస్తే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మన జైసల్మేర్ వార్ మ్యూజియం కంప్లీట్ టూర్.
ఇది ట్రావెల్ ప్లేస్ మాత్రమే కాదు, మన ఇండియన్ ఆర్మీ సాక్రిఫైజెస్ని గుర్తు చేసే ఎమోషనల్ ప్లేస్ ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చిన పార్ట్ కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. జై హింద్.